శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. సృష్టికి ముందు ఏమీ లేదు, అంతా అంధకారమే. కానీ అప్పుడే ఉన్నదొకటి, సనాతన ధర్మం. ఈరోజు మనం ఆ సత్యాన్నే తెలుసుకుందాం. సనాతనం అంటే శాశ్వతమైనది, ధర్మం అంటే సత్యం. సనాతన ధర్మం అంటే ఇది ఒక మతం కాదు, ఇది జీవన విధానం. ప్రతి మనిషి, ప్రతి జీవికి వర్తించే జీవన సత్యం. సృష్టికి ముందు ఏమీ లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. కానీ అప్పుడు ఉన్నదొకటే, బ్రహ్మం. అది రూపం లేని పరబ్రహ్మం. అందులోంచి సృష్టి ప్రారంభమయ్యింది. ఋగ్వేదంలో ఒక గొప్ప ప్రశ్న ఉంది. ఆ సృష్టిని ఎవరు సృష్టించారు? దేవుళ్ళకే తెలుసా? వేదాలు చెప్తున్నాం. మనం అర్థం చేసుకోలేని ఆ మాయ, అది ఒకే ఒక శక్తి నుంచి వెలిసింది. దాన్ని తదేకం అంటారు. ఆ పరబ్రహ్మం నుండి మొదట విష్ణు రూపం దాల్చాడు. విష్ణు యోగనిద్రలో సముద్రంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు అతని నాభిలోంచి ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం మీద బ్రహ్మ జన్మించాడు సృష్టికర్తగా. తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా త్రిమూర్తులు జన్మించారు సృష్టి, స్థితి, లయ కోసం. వేదాలు మనిషి రాసినవి కావు, వీటిని శృతి అంటారు. ఋషులు ధ్యానం చేసి వినిన దివ్య శబ్దాలవి. ఆ జ్ఞానం శాశ్వతమైనది. ఈ ధర్మం మనకు చెప్తుంది, ప్రతి మనిషిలో దైవత్వం ఉందని.